రాశావు, ప్రార్థన చేసావు, అతనికి స్వస్థత వచ్చిందనన్నా ఎవరో పట్టుకోకుండా లేచి తిరుగుతున్నాడు అతను. ఏదో ఆ వీడియో ఉంటే పెట్టి, మరి నేను చూడలేదు ఆ వీడియో కూడా, నాకు ఎవరో పంపించారు. నీ ఛానల్ నేను అసలు చూడను ఎప్పుడు కూడా, ఎవరో పంపిస్తే చూశాను తప్ప నీ ఛానల్లో ఏం పెడతావు కూడా నేను ఎప్పుడు కాన్సన్ట్రేషన్ చేయలేదు. సరే చూద్దాం. స్వస్థత కలగాలి, కలగాలయ్యా, కలగాలయ్యా. భారము కలిగి ప్రార్థన చేస్తున్నాను. ఆమేన్. బిడ్డ జీవితంలో గొప్ప అద్భుతము జరుగునుగా. ఆమేన్. యేసు నామములో. ఆమేన్. యేసు నామములో లే 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 లే. కాళ్ళలో, చేతులలో బలము. yes thank you lord. బిడ్డ జీవితంలో గొప్ప అద్భుతం జరగాలి, అద్భుతం జరగాలి. yes lord, yes lord jesus. yes గట్టిగా చప్పట్లు కొట్టాలి, చప్పట్లు కొట్టాలి. అభిషేకం రిలీజ్ చేసి సోమేష్ ఏమనిపిస్తుంది? సోమేష్ తేలిగ్గా ఉంది. యేసు నామములో దేవుడు నీకు స్వస్థతని ఇవ్వబోతుంది. కృప కలుగునుగా. ఆ వీడియో నా దగ్గరకు వచ్చిన వీడియో నాన్న ఇది. ఇందులో కాళ్ళకు నూనె రాసావు కదా. ఇప్పుడు అబ్బాయి ఎక్కడున్నాడు? ఎన్ని రోజులు అవుతుంది నువ్వు ఈ కొబ్బరి నూనె రాసి? ఇప్పుడు అబ్బాయి స్వస్థపరచబడ్డాడు నాన్న? పరిశుద్ధాత్మ కార్యం అతని జీవితంలో జరిగిందా? ఆ అబ్బాయిని మీ వాళ్ళు ఇలా పట్టుకుని వేలాడేస్తున్నారు, కాళ్ళు ఇంకా నిలపలేకపోతున్నాడు. ఇప్పుడు పరిగెత్తేస్తున్నాడా? కానీ బైబిల్లో ఏముందో తెలుసా? వారు ప్రార్థన చేసుకున్నట్టుకు దేవాలయంకు వెళుతుంటే పుట్టుకతోనే కుంటోడు, కాళ్ళు లేనోడు కూర్చుంటే పేతురు యోహానులు చూస్తుంటే ఆడు అనుకున్నాడంట, పాపం అడుక్కునేవాడు, వీళ్ళ దగ్గర వెండి బంగారాలు ఏమైనా ఉంటాయేమని కనిపెడుతుంటే పేతురు యోహానులు అంటున్నారు, పరిశుద్ధాత్మ కార్యం ఎలా ఉంటుందో చెప్తున్నాను, జాగ్రత్తగా చూడు. నేను నమ్ముతాను ఇలాంటి వాటిని, నువ్వు చేసేవి చీప్ ట్రిక్స్ అని అందుకే అన్నాను. నేను ఇలాంటివి నమ్ముతాను. అర్థమైందా? ఇప్పుడు అక్కడ పేతురు యోహానులు అక్కడ ఉన్నప్పుడు వాడు అంటాడు, ఏమైనా వెండి బంగారాలు ఉంటాయేమని చూస్తుంటే, నాయన నా దగ్గర వెండి బంగారాలు లేవు కానీ దేవుడు నాకు అనుగ్రహించిన శక్తితో లేపుతున్నాను. లే అంటే దిగ్గులు లేచాడు, ఎవడో సపోర్ట్ ఇవ్వక్కర్లా. అది పరిశుద్ధాత్మ కార్యం, అద్భుతం, సూచక్రియ అంటారు దాన్ని. లేచాడు దిగ్గున లేచి అతను పరిగెత్తాడు. మోటివేట్ చేసి మీరు పరిగెత్తండి, నడవండి, చెక్ చేసుకోండి, కాలు చెక్ చేసుకో, కన్ను చెక్ చేసుకో. ఈ చీప్ ట్రిక్స్ నాన్న అవి తమ్ముడు, అవి చేయలేదు అక్కడ. పరిగెత్తాడంతే. అది నా పరిశుద్ధాత్ముడు చేసే కార్యం. అందుకే పరిశుద్ధాత్ముడు నన్ను బలపరిచి మాట్లాడింపజేస్తున్నాడు. నమ్మినోళ్ళు నమ్మండి, నమ్మలేని వాళ్ళు పొండి. తీర్పు దినాన నాలో ఉన్నాడా పరిశుద్ధాత్ముడు, లేకపోతే ఇలాంటి మోసాలు చేసే వాళ్ళలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడా? మీరు నిజాలు తెలుసుకునే రోజు రాబోతుంది, ఇది ఖచ్చితం. ఇక మరొక పాయింట్ ఏంటంటే, చాలామంది సేవకులు నాతో మాట్లాడారని చెప్పాను కదా. ఇక్కడ తమ్ముడు అమ్మతేజ మాట్లాడుతూ అన్నాడు, విశ్వాసులందరూ నాకు సపోర్ట్ చేస్తున్నారు, సేవకులే నాకు బడి ఏడుస్తున్నారు, పాస్టర్లు నాకు బడి ఏడుస్తున్నారు, విశ్వాసులందరూ నాకు సపోర్ట్ చేస్తున్నారు అన్నాడు. కామెంట్లు పెడుతున్నారు, మా యవనస్తులు చూస్తున్నారు, అందరూ పాస్టర్సే, విశ్వాసులు అయితే ఎవరు పెట్టట్లేదు. ఆమేనండి. తమ్ముడు ఎంత తప్పు నాన్న నువ్వు మాట్లాడింది. ఇప్పుడు నన్ను ఒక్కడే అంటే లూసిఫర్ ఏదో అన్నావు నన్ను, ఫోన్లే నాకు హ్యాపీ అని నువ్వు ఏదైనా అనుకో, యేసుప్రభునే అన్నారు దెయ్యం పట్టినోడని, సరే అనుకో, దాని పెద్ద విషయం కాదు. కానీ ఇప్పుడు సేవకులందరూ నాకు బడి ఏడుస్తున్నారు అన్నావు కదా, పాస్టర్లు అందరూ నాకు బడి ఏడుస్తున్నారు, విశ్వాసులు నాకు సపోర్ట్ చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తే అక్కడ అన్నావు కదా. నీ వాలంటీర్స్ అందరూ ఎవరినన్నా? నీ సంఘంలో నువ్వు బాప్తిసం ఇచ్చిన వాళ్ళ? వేరే పాస్టర్ల దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు కాదా వాళ్ళు? నీ దగ్గరకు వచ్చి కూర్చుంటున్న అమ్మాయికులందరూ ఎవరినన్నా? వేరే పాస్టర్ల రక్షణలోకి నడిపించిన వాళ్ళు కాదా వాళ్ళు? అండ్ పాస్టర్లు అందరూ నీకు బడి ఏడుస్తున్నారా? తప్పు కదా నువ్వు ఆ మాట అనొచ్చు అసలు. సరే, ఒక పాస్టర్లు నీకు బడి ఏడుస్తున్నారు, విశ్వాసులకి సపోర్ట్ చేస్తున్నారన్నావు. అక్కడ కూడా నేను పాయింట్ చెప్పనా? విశ్వాసులకి ఎక్కువ బైబిల్ తెలుసా, పాస్టర్స్కి ఎక్కువ బైబిల్ తెలుసా? బోధకులు ఎవరు, నేర్చుకునే వాళ్ళు ఎవరినన్నా? తమ్ముడు నువ్వు మాట్లాడుతున్నావు. ఇప్పుడు నీ సంఘంలో ఉన్న విశ్వాసులకి ఎక్కువ బైబిల్ తెలుసు అనుకుంటావా, నీకు ఎక్కువ తెలుసు అనుకుంటావా? కాబట్టి సత్యం తెలిసిన వాళ్ళు నీకు సపోర్ట్ చేయరు, విశ్వాసులు తెలియక నీకు సపోర్ట్ చేస్తున్నారు. కానీ దాన్ని నువ్వు గొప్పగా చెప్పుకోవద్దు. పాస్టర్లు నాకు పడి ఏడుస్తున్నారు, చాలామంది పాస్టర్లు ఉన్నారు, వాళ్ళే నాకు వ్యతిరేకంగా కామెంట్లు పెట్టిస్తున్నారు, వాళ్ళే ఎలా చేస్తున్నారు అలా చేస్తున్నారు. తప్పునన్నా. ఇప్పుడు నువ్వు మంచిగా చేసావు అనుకో. ఒక పాయింట్ నేను చెప్పనా, యేసు ప్రభువారు అద్భుతాలు చేశారు, సూచక్రియలు చేశారు. అద్భుతము అంటే క్షణాల్లో జరగాలి. సూచక్రియ నీళ్ళ మీద నడిచారు ఆయన. 5 రొట్టెలు 2 చిన్న చేపలు 1000 మందికి పంచిపెట్టారు. నువ్వు చేయగలవా? అది ఆ అద్భుతం నువ్వు చేయగలవా? నీ దగ్గర ఉందా ఆ సామర్థ్యం? నీకు ఒక రొట్టె ఇస్తాను, 1000 మందికి పంచిపెట్టగలవా? దాన్ని ఎక్కువ చేసేసి ప్రార్థన చేసి. ఎప్పుడైనా చేసావా నువ్వు అది? పోనీ నువ్వు ఎప్పుడు నేను నీళ్ళని ద్రాక్షరసంగా మార్చావా నువ్వు ఎప్పుడైనా?
చనిపోయిన వాళ్ళని సమాధి దగ్గర లాజర్లాగా 4 రోజులు ఉంటే పిలిచావా బయటికి, కమౌట్ లాజర్ అని? ఎప్పుడైనా మీ ఊళ్ళో చాలామంది చచ్చిపోతారు కదా, వెళ్ళి ఆ శవాల పాడేలు ముట్టి లేపావా ఎప్పుడైనా నువ్వు? పోనీ పోలియో కాళ్ళోళ్ళు, ఓచకాళ్ళు చేతులు గల వాళ్ళని దగ్గరకు వస్తే ఇమ్మీడియట్గా కొత్త అవయవాలు ఇచ్చావా? పుట్టుగుడ్డి వాళ్ళు వస్తే వాళ్ళకి కొత్త కాళ్ళు ఇచ్చావా నాన్న నువ్వు ఎప్పుడైనా? నేనైతే చూడలేదు నాన్న నీ వీడియోలో చీప్ ట్రిక్కులు తప్ప ఇలాంటివి ఎప్పుడు నేను చూడలేదు. మరి చూస్తే నేను ఎందుకు నమ్మని చెప్పు? ఇప్పుడు శాస్త్రుల పరిచయాలు ఉన్నారు తమ్ముడు అమతేజ, ఈ శాస్త్రుల పరిచయాలు ఏనాడైనా యేసుప్రభు నువ్వు చీపు ట్రిక్కులు చేస్తున్నావు అని అనగలిగారా? అనలేరు. వాళ్ళకి ఆ గుండె ధైర్యం లేదు. ఎందుకో తెలుసా? యేసుప్రభు చేసిన అద్భుతాలని వాళ్ళకే తెలుసు. పుట్టుగుడ్డువాడి కళ్ళు తెరిచాడు వాళ్ళకి తెలుసు, అయినా కుళ్ళుతో అసూయతో చచ్చిపోయారు వాళ్ళు ఆ అద్భుతాలను ఒప్పుకోలేక. ఇప్పుడు యేసుప్రభు అన్న మాట మొన్న కూడా గుర్తు చేశాను సికింద్రాబాద్లో, నా పేరట అద్భుతము చేసి నన్ను చులకనగా నిందింపగలవాడెవ్వడు అని ప్రభు మనకు ఆ ధైర్యం ఇచ్చారు. ఒకవేళ నిజంగా నీకు ప్రభు పేరట అద్భుతం చేయగలిగే శక్తి ఉంటే ఎవ్వడూ చులకన చేయలేడు. ఇన్ని వీడియోలు ఎందుకు పెడతారు అన్యజనులు? ఇన్ని వీడియోలు పెట్టరు. ఎవడు చులకన చేయలేడు, ఎవడు తప్పు పట్టలేడు. ఎందుకంటే అద్భుతం కళ్ళ ముందు జరిగినప్పుడు ఎవడండి కాదనగలడు? కుంటోళ్ళు కాళ్ళు వస్తే, గుడ్డోళ్ళు కళ్ళు వచ్చేస్తే, అక్కడ పోలియో కాళ్ళోళ్ళు లేచి పరిగెత్తేస్తుంటే ఎవరు తప్పు పట్టగలరు? వాళ్ళందరినీ మేము చూస్తూ ఉంటాం కదా, కళ్ళ ముందు తిరుగుతూ ఉంటారు కదా. కాబట్టి ఎవరు తప్పట్లేరు నాన్న. నువ్వు నిజంగా అద్భుతం చేస్తే ఈరోజు నీకు చెప్తున్నా రాసి పెట్టుకో. నేను చాలామంది సేవకులతో సత్సంబంధాలు కలిగి ఉన్నాను, అందరితో నేను చాలా ప్రేమగా ఉంటాను. కావాలంటే నువ్వు ఎవరినైనా కనుక్కో, నాతో పాటు వాడబడ్డ సేవకులు చాలామంది ఉన్నారు కదా, వేదిక పంచుకున్న వాళ్ళని అడుగు. ఏమంటే విజయప్రసాద్ రెడ్డి గారు ఎలా ఉంటాడండి మీతో అని అడుగు. వాళ్ళు సత్య సంబంధులైతే వాళ్ళకు నేను ప్రాణం ఇచ్చేస్తాను, అంత ప్రేమగా ఉంటాను. ఏ సేవకుడైనా సరే. నేను చాలామంది సేవకులకు సపోర్ట్గా నిలబడ్డాను, ఎప్పటికీ నిలబడతాను. ఇప్పుడు ఎవరితో అయినా మాట్లాడాలంటే నాకున్నంత గట్స్ నీకు లేవు అమతేజ, నువ్వు మాట్లాడలేవు. ధైర్యంగా వెళ్ళావు డిబేట్లో కూర్చోవాలంటే నువ్వు కూర్చోలేవు. ధైర్యంగా వెళ్ళి ఎవరితోనా మాట్లాడాలంటే మాట్లాడలేవు. ఆ రోషం పౌరుషం నాలో ఉన్నాయి. ఎవరినైనా ఎదిరించి నిలబడగలను, ఎవరితోనైనా మాట్లాడగలను, ఏ గ్రంథంలో అయినా సరే, ఏ విషయమైనా సరే ప్రస్తావించి చెప్పగలను. అది పరిశుద్ధాత్ముడు ఏలియాకి ఇచ్చినటువంటి రోషం నాకు ఇచ్చాడని నేను నమ్ముతున్నాను బలంగా. సో అలాంటి రోషం కలిగినటువంటి పరిచర్య ఇన్నాళ్లలో మేము జరిగించాం, ఒకరితో మాట అనిపించుకోకుండా. రైట్. ఇప్పుడు నువ్వు ఏదైతే ఈ సేవకులు ఏడుస్తున్నారు, లేకపోతే వాళ్ళు ఏడుస్తున్నారు, వీళ్ళు ఏడుస్తున్నారు, నిజంగా అద్భుతం చేస్తే ఎవ్వరు నీకు బడి ఆడవరు. యేసు ప్రభుని చూసి శాస్త్రులు పరిసయ్యులు ఇతడు దయ్యముల వలన అధికారము పొందినవాడే అద్భుతాలు చేస్తున్నాడు అన్నారు. చీప్ ట్రిక్స్ చేస్తున్నారని అనలేదు అక్కడ. అర్థమైందా? ఆ కుళ్ళు కక్కినా కూడా అద్భుతాలను వాళ్ళంతటి వాళ్ళు ఒప్పుకున్నారు దుర్మార్గులు. అర్థమైందా? సో అపోస్తలు అద్భుతాలు చేసినప్పుడు కూడా, సమాజ మందిరాల్లోనికి పెద్దల దగ్గరికి పిలిచినప్పుడు కూడా, ఏమయ్యా కళ్ళ ముందు కనబడుతున్నాడు కదా, అదిగో కుంటోడు దేవాలయం దగ్గర అడుక్కుంటున్నవాడు లేచి నిలబడి మన కళ్ళ ముందు తిరుగుతున్నాడు, ఏమనగలమయ్యా వాళ్ళని, అద్భుతం జరిగిపోయింది కదా అని వాళ్ళు కూడా ఒప్పుకుని వాళ్ళు ఏం అనలేక సువార్త ప్రకటించొద్దని బెదిరించి వదిలేశారు అంతే. సో కాబట్టి నువ్వు అద్భుతం చేస్తే అన్యజనులందరూ నీ కాళ్ళ దగ్గరికి వచ్చేవారు. నాన్న మేము వచ్చేస్తాం నీ కాళ్ళ దగ్గరికి, అంతెందుకు? రేపు 25 నువ్వు కాకినాడ వస్తున్నావు కదా, నన్ను కొత్తగూడు రెండు అన్నయ్య అని పిలిచావు కదా, కొత్తగూడు రెండు అన్నయ్య నేను ఎలా పరిచయం చేస్తున్నానో చూడండి. ఏడ్ చేసావు అనవసరంగా, ఏడవక నాన్న, నువ్వు ఏడవలసిన పని లేదు. నువ్వు ఎందుకు ఏడ్చావు అసలు? నేను ఏమైనా తిట్టానా, కొట్టానా? నేను సరిదిద్దుకోమని ప్రేమగా చెప్పాను. నువ్వు చేసేది మంచి పద్ధతి కాదు నాన్న, అన్యుల మధ్య దేవుని నామాన్ని అవమానపరుస్తున్నావు అని చెప్పాను. నువ్వు ఏడాల్సిన పని లేదు నాన్న, నువ్వు ఏడవకు. ఐ విల్ సపోర్ట్ యూ. నేను కాకినాడ వస్తాను 25వ తేదీ, నాకు ఉన్న పనులన్నీ పక్కన పెట్టి 25వ తేదీ నువ్వు కాకినాడ వస్తున్నావు కదా అంబేద్కర్ భవన్కి. ఐ విల్ కమ్ దేర్, నేను వస్తాను అక్కడికి. నువ్వు కూర్చో, మన ఇద్దరం వేదిక మీద కూర్చుందాం. నువ్వు చేయనా నా కళ్ళ ముందు. నేను వస్తూ మన సంఘాలలో ఉన్న విశ్వాసుల్లో గుడ్డివారిని, కుంటివారిని తీసుకొస్తాను. సంఘాల్లో ఉన్న విశ్వాసులు తీసుకొస్తాను, బయట వాళ్ళు కాదు, వాళ్ళ సేవకులతో సహా తీసుకొస్తాను. వాళ్ళ ఖర్చులన్నీ నావి, వాళ్ళ భోజనాలు నావి, మొత్తం నావి. వెళ్ళేటప్పుడు ఒక్కో సేవకుడికి నేను కానుకిచ్చి పంపిస్తాను. ఆ వచ్చిన కుంటివారికి, గుడ్డివారికి కూడా నేను కానుకలు ఇచ్చి పంపిస్తాను. నీకు కూడా నేను ఒక 5 లక్షలు ఇస్తాను నీ మినిస్ట్రీకి, నువ్వు చేస్తే కనుక ఒక 5 లక్షలు నీ మినిస్ట్రీకి ఇస్తాను. నిన్నెవడో 2 లక్షలకు బెదిరించాడు అంటున్నావు కదా, వాడెవడో నాకు చెప్పు. ఒకవేళ మా వాడైతే నేను యాక్షన్ తీసుకుంటా, నేనైతే కనుక నువ్వు బయట పెట్టు, అందులో ఎలాంటి సందేహం లేదు. ఒకవేళ ఇంకొకటి ఎవడైనా అయితే నాకు చెప్పు, నేను చూసుకుంటా. రైట్. ఇప్పుడు కాకినాడ ఈ నెల 25వ తేదీ, జూలై 25వ తేదీ, నువ్వు 2వ గురువారం 3వ గురువారం నాకు తెలియదు, నువ్వు కాకినాడ వస్తున్నావు అని ఇన్ఫర్మేషన్ అయితే నాకు వచ్చింది. అదే అంబేద్కర్ భవన్కి నేను కూడా వస్తా ఉదయం 11 గంటలకి. వేదిక మీద మన ఇద్దరం ప్రేమగా కూర్చుందాం, కలిసి భోజనం చేద్దాం. తర్వాత నువ్వు ఒక్క స్వస్థత చేయనన్నా చాలు, చూస్తాను. యేసు ప్రభువు చేసినట్టుగా, అపోస్తలులు మనకి మాదిరి ఉంచిపోయినట్టుగా, ఆ మాదిరిలో బైబిల్ క్రమంలో ఒక్క అద్భుతం చేసి చూపించినానా నువ్వు? ఒక్క అద్భుతం చాలు, 100 వద్దు, ఒక్కటే అడుగుతున్నాను నేను. పోలియో కాళ్ళని మేమే తీసుకొస్తాం. ఒకవేళ అన్నయ్య విశ్వాసులు వద్దు, అన్యులు తీసుకురండి అన్నావు అనుకో, పోనీ వాళ్ళని తీసుకొస్తా. చాయిస్ ఈజ్ యువర్స్. నువ్వు చెప్పు నాన్న, ఎవరిని తీసుకురమ్మంటే తీసుకొస్తాను. లేదన్నయ్య నేను పేర్లు పిలుస్తాను, పేర్లు పిలిచి ఆన్ ద స్పాట్లో వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేస్తానంటావా? పోనా అది చేయి చూద్దాం. నువ్వు పేర్లు పిలుచుకొని ఇష్టం, నువ్వు ఎవరిని పిలుస్తావో పిలువు, వాళ్ళకి ఆ ప్రాబ్లం అక్కడితో సాల్వ్ అయిపోవాలి. ఇదిగో నువ్వు కుంటి కాలుతో బాధపడుతున్నావు అంటావా? పిలువు.
గుడ్డివాళ్ళారా రండి అని ఎవరినైనా పేరు పెట్టి గుడ్డోళ్ళని పిలుస్తావు పిలు, లేకపోతే ఏమైనా ఇంకేమైనా డిసీజెస్ నువ్వు అక్కడికక్కడ వాళ్ళని పిలిచి బాగు చేసేస్తే పక్కనే గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, నువ్వు పిలవగానే ముందు తీసుకెళ్తాం, టెస్ట్లు అయిన చేయించేస్తాం, అయిపోయిన తర్వాత మళ్ళీ తీసుకెళ్ళి టెస్టులు చేపిస్తాం. దేవుని నామాన్ని మహింపరిచి నీకు నేను బంపర్ ఆఫర్ ఇస్తున్నాను. 6,12,000 మంది ఉన్న నా యూట్యూబ్ ఛానల్, నీకు చాలా తక్కువ మంది ఉన్నారు కదా, నీకంటే డబల్ ఉన్నారు కదా నాకు, ఆ ఛానల్ని నీకు గిఫ్ట్గా ఇస్తానని విజయప్రసాద్ ఫౌండేషన్ పేరు తీసేసుకుని అమ్మ తేజ మినిస్ట్రీస్ అని పెట్టుకుని వాళ్ళందరికీ నువ్వే సత్యం చెప్పు, నేను ఇక సేవ మానేస్తాను, నీతో పాటే ఉంటారు, నీకు ఒక బాడీ గార్డ్లా ఉంటాను. చాలా ఇంతకంటే బంపర్ ఆఫర్ ఎవడెవడు నీకు, నీ మీద ఏ కూడా వాళ్ళనేమను, నువ్వు అద్భుతం చెయ్యి, నిన్ను తిప్పుతూ నీకు ఎలా కావాలంటే అలా సపోర్ట్ చేస్తూ, నేనే కాదు మా సంఘస్థులే కాదు మా విశ్వాసులే కాదు ఫుల్ సపోర్ట్ నీకు, చూసుకో. నీకు ఎంతకంటే మంచి ఆ సలహా ఎవడెవడు. కొత్తగూడు రా అన్నయ్య, నేను చేసే పరిచర్య చూడన్నయ్య అన్నావు కదా, కొత్తగూడెం దాకా ఎందుకు నాన్న, నువ్వే మా ఏరియాకి వస్తున్నావు కదా కాకినాడకి, అక్కడే కలుద్దాం నాన్న, మన ఇద్దరం కలిసి భోజనం చేద్దాం, ప్రేమగా మాట్లాడుకుందాం. చాలామంది సేవకులతో నాకు సత్సంబంధంలో వాళ్ళందరినీ పిలుస్తాను, వాళ్ళు కూడా వస్తారు. నువ్వు చెయ్యి నాన్న, ఖచ్చితంగా చెయ్యి. ఇంకా మీడియాను కూడా పిలుద్దాం, మా వాడి పవర్ చూడండి, మా దేవుని శక్తి చూడండి అని పిలుద్దాం. పోని నువ్వు చేశాక నేను వాళ్ళ ముందు మైకులో మాట్లాడతాను, నేను ఎన్నాళ్ళు మా అమ్మతేజని అపార్థం చేసుకున్నాను, నా తమ్ముడని నేను దగ్గరికి లాక్కుని కౌగులించుకు మరి చెప్తా, నా తమ్ముడి దగ్గర దేవుడు పరిశుద్ధాత్ముడు శక్తినిచ్చాడు, ఇదిగో ఈ పరిశుద్ధాత్మ శక్తితో నా తమ్ముడి కార్యం చేశాడు చూడండి మీ కళ్ళ ముందు. ఎక్కడైనా మా ప్రభువును నమ్మండి మీడియా మిత్రులారా, ఎక్కడైనా మా ప్రభు శక్తి తెలుసుకోండి అన్యజనులారా, రండి ప్రభు పాదాల చెంతకే. ఆ రోజు పేతురు యోహాన్లు ధైర్యంగా పిలిచినట్టే మనం పిలుద్దాం నాన్న, నీకు ఓకే కదా, ఇందులో ఇబ్బంది ఏమి లేదు కదా, చాలా సంతోషం. నీ ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను అన్నయ్య, మీరు 25ని రండి, నీకు 8500006339 నువ్వు ఫోన్ చేయి, ఇలా అమ్మతేజ గారు ఫోన్ చేశారని చెప్పు, 5 నిమిషాల్లో మళ్ళీ నీకు వెంటనే నేను కాల్ బ్యాక్ చేస్తాను. అర్థమైందా? 5 నిమిషం. నీ నెంబర్ నా దగ్గర లేదు, లేదంటే నేను ఇప్పటికే చేసేసేవాడిని, ఈ వీడియో రాకముందే నీకు ఫోన్ చేసి వీడియో మాట్లాడేవాడిని, కానీ నెంబర్ నా దగ్గర లేదు. సో నువ్వు చేయనా, లేదా మీ అసిస్టెంట్ ఎవరినైనా చేయమను, 6339 8500006339 నెంబర్ కాల్ చేసి ఇలా బ్రదర్ అమ్మతేజ మాట్లాడతారట మీతో అంటే, నేను డైరెక్ట్ మాట్లాడతాను నేను, మన ఇద్దరం హ్యాపీగా, నేను చెప్తున్నాను కదా నేను మా ఇంటికి కూడా తీసుకొస్తా, నీకు మంచిగా నీ భార్య నా చెల్లెలతో సమానం పిలిపిస్తా, సో చక్కగా మాట్లాడదాం, అందరూ కూర్చుందాం, నీకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా నిన్ను ప్రేమగా సాగనంపి నీకు నేను ఇక మీదట ఫుల్ సపోర్ట్ చేస్తాను. నువ్వు నిలబడాలి మాట మీద, నువ్వు చేసేది చీప్ ట్రిక్స్ అనేది నాకు పరిశుద్ధాత్ముడు బయలుపరిచిన సంగతి లేదన్నయ్య, మీరు అపార్థం చేసుకున్నారు, పరిశుద్ధాత్ముడు నాతో ఉండి కార్యాలు చేస్తున్నాడని మీరు నువ్వు అంటే కనుక ఇదిగో బైబిల్ ప్రకారంగా నువ్వు ఏ కార్యం చేయగలవో చేయనన్నా, మరి ఇక నీదే ఆలస్యం. అలాగే ఆ రోజు నీ ద్వారా వీడియోలు కొంతమంది నాకు ఫోన్ కాల్స్ వచ్చాయి మాకు, నువ్వు చాలామందికి స్వస్థతలు అని చెప్పి చాలామందికి చేసి నీకు అలా జరిగిపోద్ది ఇలా జరిగిపోద్దాం అని చెప్పేసి వీడియోలు చూపించేసుకున్నట్ట, వాళ్ళు తీసేమన్నా నువ్వు తీయకుండా వీడియోలు కొని పెట్టుకున్నావు, ఇంచుమించి 7-8 కాల్స్ వచ్చాయి మాకు. వాళ్ళు వస్తామంటున్నారు, వాళ్ళు కూడా అన్నయ్య మీరు తీసుకెళ్తానంటే 25 అక్కడికి వస్తామన్నయ్య, మా దగ్గర వీడియో ప్రూఫ్ ఉంది, మాకేమీ జరగలేదు అంటున్నారు వాళ్ళు. సో వాళ్ళని కూడా తీసుకొస్తాను. నువ్వు వీడియోలో చూపించావట ఈ రోగం తగ్గిపోయింది నీకని, కానీ వాళ్ళకి రోగం తగ్గలేదట, స్టిల్ ఇప్పటికీ అలాగే ఉందట అది. సో కాబట్టి అది కూడా ఒకసారి నువ్వు క్లారిఫై చేద్దు కానీ, మరి ఏంటనేది ఆ వీడియో నిజమా లేకపోతే అబద్ధమా, నువ్వు నిజంగానే స్వస్థత చేస్తే అవ్వలేదని వాళ్ళు చెప్తున్నారా ఏంటనేది ఆ రోజు నువ్వు క్లారిఫై చేద్దు కానీ, మరలా చెప్తున్నాను తమ్ముడు, అన్యజనుల మధ్య దేవుని నామ అవమానపరచబడుతుందన్న ఒక్క బాధతో మాత్రమే నేను ఆ మాట మాట్లాడాను. నువ్వు చాలా బాధపడుతున్నట్టున్నావు, నన్ను దొంగ అన్నాడని, అంతకంటే ఎక్కువ నేను గణపరచబోతున్నాను 25వ తేదీ నువ్వు ఆహ్వానిస్తే. అర్థమైందా? నువ్వు చేసే కార్యం నాకు చూపిస్తే, కళ్ళ ముందు ఒక్క అద్భుతం చేసినా ఒక్క సూచక్రియ చేసినా నేను అంతకంటే ఎక్కువ నేను గణపరచబోతున్నా. లేదా ఒక బేసిన అన్నం తీసుకుని ఆకాశం తట్టెత్తి ప్రార్థన చేసి వచ్చిన సభలో ఉన్న వాళ్ళందరికీ వడ్డించేమని ఆ బేసిను ఇంకా విస్తరించాలి. 12 గంపలు నిండపోయినా పర్లేదు, తర్వాత బేసిన్లో అన్నం బేసిన్లో ఉంటే చాలు, లేదా లాస్ట్ వరకు వచ్చి అయిపోయినా పర్లేదు. ఏదో చెయ్యి, నువ్వు సూచక్రియ చేస్తావు, అద్భుతం చేస్తావు, రోజు నువ్వు చేస్తూనే ఉన్నావు కదా, నీకు అలవాటు కదా ఇవన్నీ, కొత్తగా ఇప్పుడు చేసేదే ఉంది. నేను అడిగానే నువ్వు చెయ్యు, నువ్వు ఆల్రెడీ నీకు అలవాటే, నువ్వు చాలా చేస్తున్నావు అద్భుతాలు సూచక్రియలు, నువ్వు వీడియోలో కూడా చెప్పుకున్నావు. నన్ను ఆపేయమంటారా, పరిశుద్ధాత్మ నన్ను ప్రేరేపించేస్తున్నాడు, నన్ను ఆపేయమంటారా, నన్ను పేర్లు పిలవద్దు అంటున్నారు అని చెప్తున్నావు. నువ్వు పేర్లు పిలవద్దని నేను చెప్పలేదు నాన్న, నువ్వు పేర్లు పిలిచి ఇమీడియట్గా చేయి. ఏం చేస్తావు? వాళ్ళకి సొల్యూషన్ ఇచ్చేసి పంపించేయి, వాళ్ళకి దేవుని బహుమతి ఇచ్చి పంపించేయి. అది కదా అద్భుతం అంటే, అది కదా సూచక్రియలు అంటే బైబిల్ ప్రకారంగా మరి. సో కాబట్టి సేవకుల్లో చాలామంది వస్తాం, మేము అందరూ వస్తాం. ఈ వీడియో నువ్వు పాజిటివ్గా తీసుకో, దయచేసి నెగిటివ్గా తీసుకోకు. ఎప్పటికీ నాకు ఎవరి మీద ద్వేషం లేదు. నన్ను కామెంట్లో కొంతమంది తిడతన్నా, లేకపోతే కొంతమంది పొగుడుతున్నా, ఎవరు ఎలా రియాక్ట్ అయినా నేను చెప్తున్నాను కదా, నేను ప్రభువును ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. ఒకవేళ ప్రభు కోసం చనిపోవాల్సి వస్తే అడ్డంగా నిలబడిపోయేటువంటి దమ్మున్న గుండె ధైర్యం ఉన్నటువంటి వ్యక్తినే తప్ప ప్రభువు కోసం వెనక్కి తగ్గిపోయి ఆ క్యారెక్టర్ నాలో
ఎప్పుడూ లేదు, ఎప్పటికీ ఉండదు, భవిష్యత్తులో కూడా నేను చాలా ధైర్యంగా ఉంటాను. చూసావు నా డిబేట్లు, నా ఛాలెంజ్లు, కానీ నువ్వు చూసే ఉండుంటావు. సో నీ పెళ్ళికి కూడా నేను రాసిన పాట వాడుకున్నావు. మరి ఆ రోజు నేను నీకు లూసిఫర్ అని తెలియలేదా? మరి నీ పెళ్ళి వీడియోలో కూడా నా పెళ్ళి అంటే దేహములు వేరైన పాట నువ్వు వాడుకుని మీ భార్య భర్తలు ఇద్దరు వీడియో చేసుకున్నారు. నాకు తెలిసింది, నిన్నగాక మొన్న తెలిసింది. సో ఏదేమైనా మరి నువ్వు మంచోడు అని నేను అనుకుంటలేదు, నువ్వు చీప్ ట్రిక్స్ చేస్తున్నావని ఇప్పటికీ అనుకుంటున్నాను. ఒకవేళ నువ్వు నిజంగా యథార్థవంతుడు అయితే నేనే పొరపడ్డానని, నేనే తప్పు చేశానని బహిరంగంగా అందరి ఎదుట నీకు క్షమాపణ చెప్పి నీకు నేను ఇచ్చినటువంటి బంపర్ ఆఫరు నేను జరిగిస్తాను. సో దేవుడు నీకు వివేకం ఇచ్చి నిన్ను ఆ మార్గంలో నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను బాగుండాలని కోరుకున్నానన్నావు, నేను దీవించబడాలన్నావు, నేను ఆశీర్వదించబడాలన్నావు, సంతోషం. నేను కూడా నువ్వు మారాలని, నువ్వు సత్యంలో నిలబడాలని, అనేక మందికి దీవెనకరంగా నీ యవ్వన కాలంలో యథార్థమైన పరిచర్య జరిగించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఒకవేళ నీకు ఏ సపోర్ట్ కావాలన్నా నేను నీకు చేస్తాను. మరలా చెప్తున్నా, ఇది నీకు సవాల్ కాదు, ఛాలెంజ్ కాదు, ఏమీ కాదు, ప్రేమపూర్వకమైనటువంటి విన్నపం. నీకు రెఫరెన్స్ కావాలంటే కనుక యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 4:1 ఒకసారి చదువు. నేను అడిగింది నీకు రైట్ అని అనిపిస్తుంది. ఎందుకంటే యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో, ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలువెళ్ళి ఉన్నారు. మనకు చెప్తున్నాడు దేవుడు, నాకు రైట్ ఉంది, నేను ఇలా అడగటానికి నాకు రైట్ ఉంది. కనుక ప్రతి ఆత్మను నిన్ను నడిపిస్తున్న ఆత్మ అది దేవుని సంబంధమైనదో కాదో పరీక్షించండి అని ఉంది గ్రంథంలో. కాబట్టి ఇది ఒకవేళ కరెక్ట్ అయితే మనం చేద్దాం. నేను చెప్తున్నాను కదా, ఇంక ఇందులో ఎలాంటి వేరే మీనింగ్స్ ఉండవు, వేరే ఆలోచన కూడా లేదు. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ ఫోన్ కాల్. సరేనా నాన్న? గాడ్ బ్లెస్ యూ తమ్ముడు. అమతేజ, దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించి నిన్ను సన్మార్గంలో నడిపించాలని, ఇంకా అనేక మందికి దీవెనకరంగా ప్రభు చిత్తం అయితే నీ మనసు మార్చి నిన్ను సత్యంలో నిలబెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో చూసినటువంటి వీక్షకులందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మిమ్మల్ని అందరినీ, మీ కుటుంబాన్ని దేవుడు చల్లగా సత్యంలో నిలబెట్టి కాపాడాలని, పరలోక మార్గంలో మిమ్మల్ని అందరినీ నడిపించి మీ ఆత్మలు నశించిపోకుండా దేవుడు రక్షించాలని, ఆత్మల పట్ల భారం కలిగిన వాడనై ఈరోజు ఈ విషయాన్ని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్న మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్, లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఈ వీడియో అందరికీ షేర్ చేసి ఈ సత్యాన్ని ప్రజలకు తెలియజేయాలని మరొకసారి మీ అందరికీ విన్నపం చేస్తున్నాను. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ.